వార్డు ఎప్పుడు పోయినా కూడా ప్రజలు ఆదరించేటువంటి మనస్తత్వం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ ఎందుకనో మా షెమ్యూల్లా కానీ మళ్ళీ నేనే మీటింగ్ యాక్టివ్ కావాలని చెప్పిన వాళ్ళ కొడుకులు కూడా తీసుకొచ్చేసి ఒక కొడుకును కూడా నాకు అప్పచెప్పినాడు. బహుశా ఒక మంచి నాయకుడిగా తయారు చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ వందనం నేను కూడా తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అగ్నికి ఆద్యం తోడైనట్టు షమీవుల్లా గారికి ఆరి తోడవడం కూడా మా బలాన్ని పదింతం చేస్తామని అదేవిధంగా వారి సోదరుడు సలీం కూడా తోడడం బాగా బలమైన మాకు ఇంకా మొదటి నుంచి చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ భద్రయ్య గారు మరి ఇంత బలం పెట్టుకొని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎందుకు రాదు? మీరు మెజార్టీ తెప్పిస్తారా లేదా? గట్టిగా సపోర్ట్ మీరు కాదు వాళ్ళు చెప్పాలా? ఖచ్చితంగా 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించబోతోంది. నాకు ఎక్కడ అనుమానం లేదు. మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ కడుతుండేది వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడినారు. ఇళ్లలో చెమ్మ వచ్చింది, ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు ఆ రోడ్డుని ఆ బ్రిడ్జిని అయితే పెద్దది చేస్తా ఉన్నారు. మరి దాన్ని పూర్తయిన తర్వాత మీకు ఆ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుందో పూర్తయిన తర్వాత కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. మా వంతు బాధ్యతగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. అరవగుడిసల్లో మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు. పలికేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతే స్థాయిలో ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లలో చెమ్మ వచ్చేసి వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి తిండి కూడా వంట కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఒక 2.5 సంవత్సరాల క్రితం వరద వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా నేను కానీ ఫలితాల సునీతమ్మ కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మాకే బాధ అయింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నానని అరవగుడిసెల వాళ్ళకి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. మా ప్రభుత్వం రాబోతోంది, కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈ ప్రాంతంలో పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి, ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి, వరద బాధితులుగా ఉన్నటువంటి ఇళ్లలో ఎక్కడైతే చెమ్మదిగి బలహీనంగా గోడలు తయారైనాయో, ఇంటికి పైకప్పులు తయారైనాయో ఒక ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించాలంటే అరవగుడిసెల్లో ఉండే వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర పోయి పనిచేస్తుంటారు. ఎక్కడో ఊరు బయట కట్టిస్తే వాళ్ళు పని చేసుకోవాలంటే మళ్ళీ వేరే ఊరికి వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీ కష్టం చేసినటువంటి వ్యక్తిగా మీ అందరికి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు భయం పుట్టింది. ఒకసారేమో నేను ఏమారితే గెలిచేసినారు, రెండోసారి ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో జగన్మోహన్ రెడ్డి కైపుకు నెత్తికెక్కితే కులం మతం మనీని అడ్డం పెట్టుకుని గెలిచేసారు. ఈసారి కులం పనిచేయడంలా, మతం పనిచేయడంలా, మనీ ఏమన్నా పనిచేస్తుందేమో అని 2 రోజులుగా ట్రై చేస్తానే ఉన్నారు. ఆ మనీ పనిచేసేటువంటి పరిస్థితుల్లో పాపం నిన్ననే ఎంపీ మిథున్ రెడ్డి కదిరికి వచ్చి ఒక సూట్ కేసు ఇచ్చిపోయినాడు. మళ్ళీ వస్తా అన్నాడు. మళ్ళీ వచ్చేసి ఇంకో సూట్ కేసు ఏదైనా పెండింగ్ ఉండే సూట్ కేసు కూడా రేపిచ్చేసి ఇప్పుడు ఉండేటువంటి అభ్యర్థి డబ్బులు సక్రమంగా పంచలేకపోతాడంట. అందుకని తుంగులూరు నుంచి పుడింగుల్ని రేపు తెచ్చి సక్రమంగా డబ్బులు పంచిపోతాడంట. కదిరి ప్రజలు చైతన్యవంతులు, పులివెన్న పెత్తనాన్ని తిప్పి కొట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జనాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది.
కామ్రేడ్ ఎస్ఏ రవూఫ్ గారు, చారు మజుందార్ గారి కాంటెంపరీ సమకాలీకుడు నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఉద్యమాలను మొదలుపెట్టినటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి పెత్తందారి వ్యవస్థని విధానాన్ని ఎక్కడ కూడా ప్రజలు హర్షించరనేది వాస్తవం. అని తొందరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక్కి జూన్ 4 సాయంత్రం కల్లా అక్షర సత్యం బోధపడేటువంటి పరిస్థితుల్లోనే కదిరి ప్రజానీకం వాళ్ళు ఎంత రెచ్చిపోతే, ఎంత డబ్బు మీద ఆశ పెడితే, ఎంత మత విద్వేషాలు రెచ్చగొడితే అంత బాధ్యతగా వ్యవహరించేటువంటి జనాలు ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం మీద మీ పెత్తనం సాగదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాపం క్యాండిడేట్కి చెప్పుకునేకేమి లేదు, విషయం లేదు. విషయం ఉండేదల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి నోటేయండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటాడు. రేపు పొద్దున కష్టం వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పుంగనూరుకి పోతాం. ఆ కదిరోళము చదవలేము. రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి పలుకుతాడా? పలకడు. స్థానికంగా నేనున్నా అనే మాట ఒక్కసారైనా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అభ్యర్థిత్వాన్ని మీరు ఆలోచన చేస్తారా? ఒకసారి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టేసి మీరు పక్కన ఉన్నారు కాబట్టి బాగా వినపడుతుంది. బాగా అక్కడ ఆయనకు